ఆవిడ రాని. ఏమిటది? అమ్మవారి ప్రసాదం జోధారాణి గారి కోసం. వెళ్ళు రేషం. తిను. నువ్వు కాదు. రెండో దాంట్లో ఏముంది? అందులో ఏముంది? అమ్మవారికి పూజ చేసిన పుష్పాలు. చూపించు. చూపులు అటువైపు. జోధా, నేను నీకోసం ఆలయంలో వేచి చూశాను, కానీ ఇవాళ నువ్వు రానేలేదు. అందుకని ఈ వర్తమానం రహస్యంగా పంపిస్తున్నాను. సత్వరమే వచ్చి నన్ను ఆలయంలో కలుసుకో. నువ్విప్పుడు ఆరోగ్యంగానే ఉన్నావని నాకు తెలుసు. అందుకని ఇంకొకసారి నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నేను ఆమీర్లో కలిసి గడిపిన క్షణాల కోసమైనా నువ్వు ఒక్కసారి వచ్చి నన్ను కలవాలి. నిన్ను కలుసుకోకుండా నేనిక్కడి నుంచి వెళ్లలేను. ఈ లేఖ అందగానే కలవటానికి బయలుదేరు. వెళ్ళు. జోధా ఆడుతున్న ఈ కొత్త ఆట ఏమై ఉండొచ్చు? ఇదేదో తెలుసుకోవాలి. ఒకవేళ ఇది నేను ఆడే ఆటకి ఉపయోగపడుతుందేమో. వచ్చేసావా మోతి? అమ్మవారికి పూజ చేయించావా? అయింది. ఇదిగో ప్రసాదం, పుష్పాలు. ఈ ప్రసాదాన్ని పుష్పాల్ని కన్నయ్య విగ్రహం దగ్గర పెట్టేసే మోతి. అలాగే. నీకు తెలుసా జోదా, ఇవాళ మహామంగ గారే స్వయంగా భద్రతా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అందర్నీ దగ్గరుండి సోదా చేస్తోంది. చేయాల్సిందేగా. ఖాన్సాబ్ గారి మీద సామ్రాజ్యపు ఉద్యోగులే దాడి చేశారు. ఆ బెనసీర్ వచ్చిన తర్వాత ఈ గందరగోళం ఆరంభమైంది. మోతి, ఇదేంటి? ఏమైంది జోదా? ఏమైంది జోదా? మీ మొహం అలా కళావిహీనమైపోయింది. కన్నయ్య, ఇలా ఆటలు ఆడుకుంటున్నావేంటి నాతోటి? నన్ను ఇలాంటి చిక్కులో పడేసావేంటి? ఇది సుజామలన్నయ్య రాసిందే. కానీ ఆ రోజు నన్ను కలిసినప్పుడు తనకి నమ్మకం కుదిరిందని, తనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. తనింకా ఇక్కడ ఎందుకున్నాడు? నిన్ను కలిసాడా సుజామలన్నయ్య? లేదే, ఆయన నాకు కనిపించడం లేదు. మరి వర్తమానం ఎవరు పంపించుంటారు? నాకేమీ అర్థం కావడం లేదు మోతి. తను నాతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నన్ను కలవాలేమో. మీరేం చేయదలుచుకున్నారు జోదా? నేను వెంటనే వెళ్లి సుజామలన్నయ్యని కలవాలి. వద్దు జోదా, ఆగండి. ఆయన శహన్షా గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. లేదు మోతి, నేనది ఎంత మాత్రం నమ్మబోను. నిజం తెలుసుకోవాలంటే నేను సుజామలన్నయ్యని కలిసి తీరాలి. నేటి రాత్రి నేను ఆయన్ని కలవడానికి వెళ్ళనున్నాను. వద్దు జోదా, మిమ్మల్ని గనక ఎవరైనా చూసినట్లయితే దాన్ని రాజుపై తిరుగుబాటుగా భావిస్తారు. నేను నిన్ను ఎంత మాత్రం వెళ్ళనివ్వను. నేను నీకు స్నేహితురాలిని. అయితే సుజామలన్నయ్య తను నాకు అన్నయ్య అవుతాడు మోతి. ఎట్టి పరిస్థితుల్లో నేను తన్ని కలవాలి. మిగతా వాళ్ళంతా మా సుజామలన్నయ్యని తిరుగుబాటుతారుడు అనొచ్చు, కానీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు మోతి. పైగా మా అత్తింటి వారి కారణంగా అన్నయ్యకి ఏదైనా హాని జరిగితే
అతనికి నేను ఎలా మొహం చూపించుకోగలను? కానీ జోదా, మీరు ఒక్కటి మాత్రం ఒప్పుకుంటున్నారుగా, ప్రస్తుతం మీరు ఆమెరికి రాజకుమారి కాదని, ఆగ్రా నీ పుట్టినిల్లు, మీరు షహన్షా గారి భార్య అని. ఇక షహన్షా గారేమో సుజామల్ని దోషిగా భావిస్తున్నారు. కానీ అన్నయ్య షహన్షా గారి మీద దాడి చేసి ఉండడు మోతి. తను నాకు వాగ్దానం చేశాడు. అందుకని నేను నిజమేంటో తెలుసుకోవాలి, అన్నయ్యని కలవాలి మోతి. నాకు నిజం తెలిసేంత వరకు మనశ్శాంతి ఉండదు మోతి. నేను వెంటనే తనని కలిసి తీరాల్సిందే. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు జోధా బేగం. స్వయంగా మేమే మిమ్మల్ని కలవటానికి వచ్చేశాం. ప్రణామాలు షహన్షా. మీ వస్తువేదో కింద పడిపోయింది. మేము మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడవలసి ఉంది. మేమిక్కడికి మీ అన్నయ్య సుజామల్ గురించి మాట్లాడడానికి వచ్చాం. ఖాన్ సాబ్ మీద దాడి జరిగిన తర్వాత మేము మీతో మాట్లాడడం అసలు కుదరలేదు. అందుకని స్వయంగా ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడదలిచాం. ఈ దాడుల వెనుక మీ అన్న సుజామల్ హస్తమే ఉంది. ఇక అతను ఎక్కడున్నాడేంటో మేము అతి త్వరలో కనుక్కుంటాం. మా ఉద్దేశంలో మీ మనసులో కూడా కంగారు మొదలయ్యి ఉంటుంది. మీ అన్నయ్య ఎక్కడున్నాడేంటో తెలుసుకోవాలని. అందుకని మేమే స్వయంగా చెప్పడానికి వచ్చాం. బహుశా మీరు కూడా మమ్మల్ని అందుకే కలవాలనుకుంటున్నారేమో. ఇక మాకు మీరు సెలవు ఇప్పించండి. మాకు అవతల చాలా పనులున్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జోదా, ఇప్పటికైనా ఒప్పుకోండి. లేనిపోని ఆపద రావచ్చు. ఆపద రాని వచ్చింది మోతి. షహన్షా గారి ఉద్దేశంలో కూడా అన్నయ్య నేరస్తుడే. అందువల్ల నేను నిజమేంటో తెలుసుకుని పరిష్కారం కనుక్కోవాలి. ఇవాళ రాత్రి నేను సుజామల్ అన్నయ్యని కలవడానికి వెళ్తాను. సరే అయితే, కానీ నేను కూడా మీతో పాటే వస్తాను. వద్దు మోతి, నువ్వు భవనంలోనే ఉండాలి. నేను లేని సమయంలో భవనంలో గనక ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అది నువ్వే చూసుకోవాలి. షహన్షా, నేను తమరి సమక్షంలో 3 వ్యక్తులను హాజరుపరచదలిచాను. ఎంతో కాలంగా వీళ్ళు విశ్వాసంగా ఉన్నవారు, నాకు సేవలు చేస్తూ వస్తున్నవారు. నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, ఈ 3 విశ్వాసపాత్రులే కాక సమర్థులు కూడా. అందువల్ల వీళ్ళు షహన్షా గారికి సేవ చేయవలసిన అవసరం వచ్చేసింది. మా పెద్దమ్మగారు మీ 3 ఎంపిక చేశారంటే మీలో తప్పకుండా ఏదో ఒక విశేషం ఉండే ఉంటుంది. అందువల్ల మేము కోరుకునేది ఏమిటంటే మీరు విశ్వాస పాత్రతతో, సమర్థతతో, పూర్తి అప్రమత్తతతో ముఘలాయి సామ్రాజ్యానికి సేవ చేయాలని, ముఘలాయి పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెడతారని ఆశిస్తున్నాం. చిత్తం షహన్షా. చిత్తం హుజూర్. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మాపై జరిగిన దాడి గురించి, ఖాన్ సాబ్ గారి మీద జరిగిన దాడి గురించి తెలుసుకోవాలి. అందుకుగాను మేమే స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు జరపాలి అనుకుంటున్నాం. షరీఫుద్దీన్, ప్రస్తుతం సుజామల్ ఎక్కడున్నాడో అతనికి సంబంధించిన వివరాలేంటో కనుక్కో. మన సైనికులు తీవ్రంగా తన కోసం గాలిస్తున్నారు. త్వరలోనే తన్ను బంధించడం జరుగుతుంది.
మేం సహర్ష అయినందువల్ల మా మీద దాడి చేయటం సహజమే కావచ్చు, కానీ ఖాన్ సాబ్ మీద దాడి జరగటానికి మేము వారికి ఖజానా లెక్కలు తనిఖీ చేయమని చెప్పడమే కారణమని మాకు బాగా తెలుసు. అందువల్ల ఖాన్ సాబ్ మీద దాడికి బాధ్యులైన వారిని వెనువెంటనే మా ముందు హాజరుపరచమని మేము ఆదేశిస్తున్నాం. అప్పుడే మేము వాళ్ళకి తగిన శిక్షను విధించగలుగుతాం. పెద్దమ్మ, మేము కోరుకునేది ఏమిటంటే మీరు మీ నమ్మకస్తులతో పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయించండి. ఆ వర్తమానాన్ని జోధా బేగంకి పంపించిన వారు ఎవరై ఉంటారో ఆ వ్యక్తికి జోధా బేగంకి గల సంబంధం ఏమిటో కనిపెట్టాలి నేను. మరి ఏమైంది పెద్దమ్మ, మీరేదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? దయచేసి క్షమించండి షెహన్షా. ఈ దాడులన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయా అని ఆలోచిస్తున్నాను నేను. ఆ అవకాశం కూడా ఉంది పెద్దమ్మ. కానీ ఆ నేరస్తుడు ఎవరైనా సరే మేము వాడికి త్వరలోనే శిక్ష విధిస్తామని మీకు పూర్తి నమ్మకంతో చెప్తున్నా. ప్రత్యేక దర్బారు ముగిస్తున్నా. మీరు ఆ నేరస్తుణ్ణి పట్టుకునే పనిలో ఉండండి జలాల్. కానీ నేను ముందుగా జోధా బేగంకి ఆ వర్తమానం పంపించిన వ్యక్తి ఎవరో కనిపెట్టాలి. ఆవిడ తర్వాత ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే జోధా మీద ఓ కన్ను వేసి ఉంచవలసిందే నేను. నా వర్తమానం జోధాకు అందిందో లేదో, ఇంకా నేను ఇక్కడ ఎంతకాలం ఉండాల్సి వస్తుందో ఏమో. నేను ఇక్కడున్న ప్రతి క్షణం నాకు అపాయమే కదా. ఓయ్ నిన్నే, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అందరూ నిద్రపోతుంటే నువ్వు మాత్రం కూర్చుని ఏం చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎవరు అనంటే ఏం చెప్పను. పేదవాణ్ణి పరిహాసం చేస్తున్నారు హుజూర్. ఫకీరు తాను ఎవరంటే ఏం చెప్పగలుగుతాడు? ఇక్కడ ఈ గుళ్ళోనే పడి ఉంటాను. ఏదో 4 మెతుకులు దొరికితే బతుకు గడిచిపోతుంది. అంతకు మించి నాకేం కావాలి? సరే సరే, అటు ఇటు తిరక్కో. ఇక్కడ అసలే పరిస్థితులు బాగలేవు. పదండిక, ఇక్కడంతా బాగానే ఉంది. అమ్మా తల్లి, నిన్నే శరణ కోరుతున్నాను. జోధా నన్ను కలిసేలా చేయి తల్లి. జోదా, నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపోదాం రండి. ఇది శేన్షా గారికి తెలిసిపోయిందంటే పెద్ద రభస అయిపోతుంది. ఇది మీ పుట్టిల్లు కాదు, అత్తారిల్లు. ఇలాంటి పనులు ఇక్కడ చేయడం మంచిది కాదు. మోతి నేను నిర్ణయించుకోవడం అయిపోయింది. ఇక నేను వెనకంజ వేయలేను. సరే అయితే అప్రమత్తంగా ఉండండి. నువ్వు నా గురించి దిగులు పడు. నేను చెప్పినట్టుగా ఇక్కడ నువ్వు అన్నీ చూసుకో. ఒక్క క్షణం. రావడం అయితే వచ్చేసాను గాని అన్నయ్యని ఎక్కడని వెతకడం? తన వర్తమానం నాకు అందిందని తనకు అసలు తెలిసిందో లేదో. నేనే జోధా, సుజామల్ని. అన్నయ్య, ఇక్కడ మాట్లాడుకోవడం క్షేమకరం కాదు. ఇక్కడ మనం ఎవరికంటైనా పడొచ్చు. ఆలయం వెనక వైపుకి వెళ్దాం. ఏడవకు జోధా. నేనేం చేయను అన్నయ్య. ఒకవైపున నా భర్త ఉంటే మరొక వైపున నా అన్నయ్య. నాకేం పాలుపోవడం లేదు. అన్నయ్య, మీరే షహిన్షా మీద దాడి చేశారని అందరూ అంటున్నారు. నువ్వు పని చేయలేదని ఒక్కసారి నీ నోటితో చెప్పు. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. అన్నయ్య, అందరూ అంటున్న మాట నిజమేనా? నువ్వు నిజంగానే షహిన్షాపై దాడి చేశావా? నాకు తెలుసు నీ మనసులో ఉన్న సందిగ్ధ స్థితి.
అదంతా వివరించడానికే నేను ఇక్కడికి రమ్మన్నాను. నేను షహన్షాపై దాడి చేయలేదు జోధా. నేను మొగలాయిల వ్యతిరేకిని ఒప్పుకుంటాను. అందువల్ల మొగలాయిల్ని నేను హతమారుస్తాను. కానీ షహన్షాని ఏమీ చేయను. ఎందుకంటే ఒక అన్న తన చెల్లెలికిచ్చిన మాటని ఎన్నడూ అతిక్రమించడు జోధా. కానీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నన్ను కలిసిన తర్వాత తిరిగి వెళ్ళిపోతానని నువ్వు నాకు చెప్పావు కదా. మరి ఆ ఉత్సవానికి ఎందుకు వచ్చావన్నయ్య? నేను నా మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. అవును జోధా, ఆ రోజు నేను తిరిగి బయలుదేరిపోయాను. అప్పుడే నాకు తెలిసింది అబుల్ మాలి తన సహచరులతో కలిసి షహన్షాను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నట్టు తెలిసింది. జలాల్ రేపు రాత్రి బహిరంగంగా ప్రజలతో కలిసి ఉత్సవం జరుపుకోబోతున్నాడు. జలాల్ని హతమార్చడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మనకి దొరకదు. పట్టుకోండి వాణ్ణి, అతను సుజామల్. కానీ నా దురదృష్టవశాత్తు నేనే హత్య చేయడానికి వచ్చాననుకున్నారు. అలా అయినట్లయితే నేను ఈ సంగతి షహీన్షా గారితో మాట్లాడాలి. అప్పుడు వారు తన ఆదేశాలు ఉపసంహరించుకుంటారు. దానివల్ల ఎలాంటి లాభం ఉండదు జోధా. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు నువ్వేం చెప్పినా వినిపించుకోరు. ఎందుకంటే వారి దృష్టిలో నేను వారికి ఓ పెద్ద శత్రువుని. నేనే వారి తమ్ముణ్ణి వధించాలనుకుంటున్నారు. జ్యోధా బేగం, మీకు తెలిసే ఉంటుంది, సుజామల్ మేవాడుపై దాడి చేసి కైవసం చేసుకున్నాడు. సాహసవంతులైన మా సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారు. వాళ్ళని హతమార్చేశాడు. వాళ్ళలో ఇద్దరు వరుసకి మాకు తమ్ముళ్ళవుతారు. చూడండి, దారులన్నీ మూసేస్తే సరిపోదు. వాడు రాజ్యం విడిచి వెళ్ళిపోలేదు. వాడు ఇక్కడే ఆగ్రాలోనే ఉన్నాడని మా నమ్మకం. గాలింపు చర్యలు మరింత ఉధృతం చేయండి. నిజానికి షహన్షా ఒక్కరే కాదు, నన్ను శత్రువులా భావించేవారు ఇంకా ఉన్నారు. షరీఫుద్దీన్, అబుల్ మాలి, చివరికి నా సొంత చిన్నాన్నైన భారములు మహారాజు. వాళ్ళందరూ నాకు శత్రువులే అవుతారు. అంత మాత్రం చేత నేను భయపడిపోను. నేనొక రాజపుత్రుని జోధా. యుద్ధంలో వీరమరణం చెందడం మన వంశస్థులు అదృష్టంగా భావిస్తారు. నీకు వాగ్దానం చేశాను, సదా నీ పసుపు కుంకాలు కాపాడతానని. నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా నేనా వాగ్దానం నిలబెట్టుకుంటాను. జోధా, నిన్నిక్కడికి ఎందుకు రమ్మన్నానంటే భవనంలోనే ఎవరో ఒకరు షహన్షా గారి శత్రువు ఉన్నాడని చెప్పడానికి. అదెవరో నువ్వు తెలుసుకోవాలి. ఎవరై ఉంటారు ఆ వ్యక్తి? అది నాకు తెలీదు. ముందు నువ్వు నాకు మాట ఇవ్వు. ఏం జరిగినా నువ్వు నన్ను కలవడానికి వచ్చిన సంగతి షహన్షా గారికి చెప్పకు. అలా అని వాగ్దానం చేయి జోధా, వాగ్దానం చేయి. వాగ్దానం చేస్తున్నానన్నయ్య. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్రమత్తంగా ఉండు. మనం మళ్ళీ కలుద్దాం. నువ్వు కూడా అప్రమత్తంగా ఉండాలి సుజామల్ అన్నయ్య. నీ తలకి చుట్టుకున్న ఆరోపణలు తొలగించడానికి నేను నా వల్ల అయినంత ప్రయత్నిస్తాను. అరే, వీడేనన్న మాట జోధా బేగం అన్నయ్య అయిన సుజామల్. నేను ఈ సంగతి షహన్షాకు వెంటనే చెప్పాలి. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు మహామంగా, తొందరపడి అలాంటి పని చేయకు. ఈ నిజం షహన్షాకి చెప్తే ఒక చిన్న మంట మాత్రమే రగులుతుంది. దీన్నొక విస్ఫోటనల్లా వాడుకుంటే సుజామల్తో పాటుగా జోధా బేగం కూడా నామరూపాలు లేకుండా పోతుంది.